Krishna Chilpuri and I am telling about computer networks introduction. అసలు నెట్వర్కింగ్ అంటే మనం దేనికి యూజ్ చేస్తాం? కమ్యూనికేషన్కి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ నుంచి వేరే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలంటే నెట్వర్కింగ్ అనేది కావాలి. నెట్వర్కింగ్ లేనిదే మనం కాంటాక్ట్ అవ్వలేదు. సో నెట్వర్క్స్ అంటే ఏ సెట్ ఆఫ్ నోట్స్ విచ్ ఈస్ కనెక్టెడ్ బై కమ్యూనికేషన్ లింక్స్. నోట్స్ అంటే ఏంటంటే ఒక ఏదన్నా డివైసెస్ షేరింగ్ రిసోర్స్ని కనుక షేర్ చేస్తే వాటిని నోట్స్ అంటారు. అండ్ కమ్యూనికేషన్ లింక్స్ అంటే ఒక డివైసెస్ షేరింగ్ అవ్వడానికి వైర్లెస్ కానీ వైర్డ్ కానీ వాడతారు. వైర్డ్ అనేవి కేబుల్స్ ఉంటాయి మ్యాక్సిమం. అంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి ఏదైనా రిసోర్స్ షేర్ అవ్వాలంటే దాన్ని వైర్స్ ద్వారా షేర్ చేస్తాం, అండ్ కేబుల్స్ ద్వారా షేర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వైర్లెస్ అంటే మ్యాక్సిమం ఎయిర్ ద్వారా షేర్ అవుతాయి. ఎలా అంటే మన ఫోన్ కమ్యూనికేషన్, మనం ఎవరికన్నా కమ్యూనికేట్ అవ్వాలంటే సిగ్నల్స్ అనేవి ఎయిర్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతాయి. సో దాన్ని వైర్లెస్ అంటాం. నెక్స్ట్ అసలు ఒక కంప్యూటర్ తీసుకుంటే ఇది డివైస్, ఈ డివైస్ నుంచి ఇంకో కంప్యూటర్, ఈ డివైస్కి షేర్ అవ్వాలంటే కొన్ని కేబుల్స్ ద్వారా షేర్ అవుతాయి. దీన్ని వైర్ అంటాం. అదే ఒక కమ్యూనికేషన్ జరగడానికి ఫోన్స్, మొబైల్ ఫోన్స్ కమ్యూనికేషన్ జరగడానికి ఎయిర్ ద్వారా అయితే దాన్ని వైర్లెస్ అంటాం. నెక్స్ట్ వీటిల్లో ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ లింక్స్ అనేవి ఎలా షేర్ అవుతాయి అంటే ఒక డివైస్ నుంచి డివైస్కి షేర్ అవుతాయి. ఆ డివైస్ అసలు ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మన దగ్గర 4 కంప్యూటర్స్ ఉన్నాయి, ప్రింటర్స్ కూడా 4 కావాలి. కానీ 4 అవసరం లేకుండా ఒక ప్రింటర్తో 4 కంప్యూటర్స్ దగ్గర ఉన్నవి మనం ప్రింటర్కి ఇచ్చి షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదొక కంప్యూటర్, ఇదొక కంప్యూటర్, ఇదొక కంప్యూటర్. ఈ కంప్యూటర్స్ అన్నిటినీ ఒక నెట్వర్క్కి కనెక్ట్ చేసి కనెక్ట్ చేసి ఈ నెట్వర్క్ని ప్రింటర్కి కనెక్ట్ చేస్తే ఈ 4 కంప్యూటర్స్లో ఉన్న మనకి ఏదైతే రిసోర్స్ కావాలో అదంతా ప్రింటర్కి ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ టోపాలజీ అంటే ఒక సిస్టమేటిక్గా మన కమ్యూనికేషన్ లింక్స్ని అరేంజ్ చేయడం, దాన్ని టోపాలజీ అంటారు. థ్యాంక్ యూ.